ఈ కల్తీ లడ్డు ఏదైతే ఉందో, అంటే ఒక రసాయనాల ముద్ద తిరుపతి లడ్డు ఏదైతే నువ్వు నీ హయాంలో తయారు చేసావో దాని మీద చర్చించడానికి, ఇదిగో ఇప్పుడు నువ్వు చూపించిన వాటి మీద క్లియర్గా నేను చెప్పా, వీటి మీద చర్చించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. మేమేదో అసెంబ్లీలో కౌన్సిల్లో మేమేదో అడ్డుకుంటున్నామని మాట్లాడుతున్నామేమో, ఆధారాలు లేక మీ వాళ్ళకి మాట్లాడే అవకాశం, మీ చైర్మన్ అక్కడ కూర్చొని మేము అవకాశం ఇవ్వడం ఏంటండి? నిజంగా బుర్ర ఉండాలి. మీ చైర్మనే కదా అక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇందాకే మాట చెప్పాను, అంటే తప్పుడు చేసేసి పక్కన వాళ్ళ మీద నెట్టేయడం. అంటే నేను ఒక మాట అన్నా, తనకంటుకున్న బురదని 10 మందికి అంటించాలని కొన్ని జంతువులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే యాస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు కల్తీ లడ్డు ఏదైతే ఉందో, వ్యవహారం ఏదైతే ఉందో చర్చించడానికి మేము రెడీ. కౌన్సిల్లోని రమ్మనండి, ఏదైనా మేము మాట్లాడతాం. ఆయనకి ఇంగ్లీష్ తెలియదేమోనండి, తెలుగు ట్రాన్స్లేట్ చేసి పంపించమంటే పంపిస్తా. ఆ తెలుగైనా చదవడం వచ్చేమో చూడమనండి ఒకసారి, అదైతే చూస్తాను ఒకసారి. ఎస్, నిజమే. ఈరోజు ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది. మేము అదే ఈరోజు మేము కూడా కోరుకుంటున్నాం. ఢిల్లీ హైకోర్టు కూడా ఈరోజు చాలా క్లియర్గా హెరిటేజ్ మీద అసత్య ఆరోపణలు చేస్తారు, అవన్నీ కూడా తక్షణమే తొలగించాలని చెప్పి ఆదేశం ఇచ్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా అయిపోయిందంటేనండి, సోషల్ మీడియాలో వ్యూవర్స్ కోసం కొన్ని థంబ్నెయిల్స్ పెడతారు. ఎలాంటి థంబ్నెయిల్స్ అంటే, ఇతని వ్యవహారం మీరు ఎప్పుడైనా చూసారా, ఇతను అంత దిగజారిపోయాడో చూసారా, ఇలాంటి థంబ్నెయిల్స్ పెడతారు. తీరా లోపల చూస్తే ఏం ఉండదు అందులో. యాస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి అనమాట. వ్యూవర్షిప్ గురించి, అటెన్షన్ గురించి నోటికి ఏదొస్తుంది మాట్లాడి ఆ ఆధారాలు ఈ ఆధారాలు అంటాడు, కానీ ఏ ఆధారాలు కూడా ఉండవు. అందుకే ఈరోజు ఇవన్నీ కూడా అసత్య ఆరోపణలు తక్షణమే తొలగించాలని కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వటం అన్నది న్యాయం గెలుస్తుందని ఒక రకంగా మేము నమ్ముతున్నాం. ఒకటేంటంటే, ఇందులో 2 యాంగిల్స్ మనం చూడాలండి. ఒకటి, కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయాలి అన్నది ఒకటి. ప్రజల తాలూకా దృష్టిని హెరిటేజ్ ఏదో తప్పు చేసిందని చూపించడానికి చేసే ప్రయత్నం, హెరిటేజ్ని మార్కెట్లో ఏదో అంటే ఇక్కడ ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయని చూపించడానికి చేసే ప్రయత్నం. చాలా క్లియర్గా, క్లారిటీగా హెరిటేజ్ సంస్థ గురించి అందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి క్లియర్గా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి, ఇప్పుడు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా హెరిటేజ్ కంపెనీని నడిపిస్తున్న వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ మీద పడే తప్పుడు ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళు చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. వాళ్ళు క్లీన్ చిట్తో ఉన్నారు.